వెల్కమ్ టు అవర్ ఛానల్. కుప్పంలో రికార్డు స్థాయి పోలింగ్ ఎవరికి అనుకూలం? అత్యధిక ఓటింగ్ శాతం నమోదు ఏ పార్టీకి కలిసి వచ్చే అంశం? పెరిగిన ఓటింగ్ శాతంపై ఎవరి లెక్కలు వారివే కాగా కుప్పం దంగల్లో గెలుపోటములే కాదు, 1,00,000 ఓట్ల మెజారిటీ అంశం బెట్టింగ్లో కీ రోల్గా మారింది. 1,00,000 ఓట్ల మెజారిటీ టార్గెట్గా టీడీపీ ఫైట్ చేస్తే చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వైసీపీ పనిచేసింది. దీంతో కుప్పంలో గెలుపు ఎవరిదన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశమైంది. ఏపీ రాజకీయాల్లోనే కుప్పం రాజకీయాల్లో తీవ్ర చర్చగా మారింది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పోటీలో ఉండటం, అధికార వైసీపీ కుప్పంను టార్గెట్ చేయడంతో అందరి దృష్టి కుప్పంపైనే ఉంది. 1989 నుంచి వరుస విజయాలు అందుకుంటున్న చంద్రబాబు ఇప్పటిదాకా 7 సార్లు అసెంబ్లీకి వెళ్లారు. టీడీపీ జెండాను ఎగురవేశారు. 8వ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే గెలుపు కోసం పార్టీ క్యాడర్ కూడా అలుపెరగకుండా పనిచేసింది. కుప్పంలో గెలవడమే కాదు, 1,00,000 ఓట్ల మెజారిటీ టీడీపీ టార్గెట్ అంటూ ఈ ఎన్నికల్లో పనిచేసింది. మరోవైపు చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వైసీపీ పోల్ మేనేజ్మెంట్ కూడా చేసింది. ఇలా గెలుపోటములపై ధీమాగా ఉన్న 2 పార్టీలపై లక్షల్లో జనం బెట్టింగ్ కాస్తుండగా ఏపీ పాలిటిక్స్లో కుప్పం రిజల్ట్ స్పెషల్ అట్రాక్షన్గా మారబోతోంది. ఒకరికేమో 1,00,000 ఓట్ల లక్ష్యం, మరొకరికి చంద్రబాబు ఓటమే లక్ష్యం. ఇలా సాగిన ఎలక్షన్ ఇంజనీరింగ్ కుప్పంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో పోలింగ్ శాతం పెరిగేందుకు కారణమైంది. 1989 నుంచి వరుస విజయాలు సాధించిన చంద్రబాబు 8వ అత్యధిక మెజార్టీతో గెలవాలన్న లక్ష్యంతో గతేడాది కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కుప్పం నుంచి పోటీ చేసే ప్రతిసారి కనీసం స్వయంగా వచ్చి నామినేషన్ కూడా వేయని చంద్రబాబు ఈ ఎన్నికల్లో గతానికి భిన్నంగా వ్యవహరించారు. కుటుంబ సభ్యుల చేత నామినేషన్ దాఖలు చేయించారు. చంద్రబాబు తరపున నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయడమే కాకుండా కుప్పంలో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు నారా, నందమూరి కుటుంబాలు ప్రచార బాధ్యతలు కూడా చేపట్టాయి. ఇక 1989 నుండి ఇప్పటిదాకా ఎప్పుడూ లేని విధంగా కుప్పంలో దాదాపు 90% పోలింగ్ నమోదు కాగా 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యానికి గాను ఎమ్మెల్సీ శ్రీకాంత్కు ఆ బాధ్యతలను టీడీపీ హైకమాండ్ అప్పగించింది. 1,00,000 ఓట్ల మెజారిటీ సాధించాలన్న లక్ష్యంగానే 6 నెలల్లో 3 సార్లు చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. కుప్పంలో 2,25,775 మంది ఓటర్లు ఉండగా 89.88% మంది అంటే 2,02,920 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబు మెజారిటీ లక్ష్య సాధన కోసం కుప్పంలోని 4 మండలాల నేతలు కృషి చేశారు. ఈ మేరకు సర్వశక్తులు ఒడ్డిన టీడీపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగానే భావించింది. గతానికి భిన్నంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు, ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో తాయిలాలు అందుకున్న ఓటర్లు కూడా అంతే రీతిలో పోలింగ్లో పాల్గొన్నారు. కుప్పంలో పాత నాయకత్వాన్ని దాదాపు పక్కన పెట్టిన టీడీపీ హైకమాండ్ కొత్త నాయకత్వానికి బాధ్యతలను అప్పగించింది. దీంతో కొత్త పాత నాయకుల మధ్య గ్యాప్ పెరగడంతో 1,00,000 ఓట్ల లక్ష్యం నెరవేరుతుందా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఇక చంద్రబాబు ఓటమి లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ గత 2 ఏళ్లుగా అదే ప్రయత్నంలో ఉంది. ఎన్నికల ముందు మరింత హడావుడి చేసింది. కుప్పం నుంచి బరిలో దిగిన ఎమ్మెల్సీ భరత్ గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన భరత్ను తెరపైకి తీసుకొచ్చిన వైసీపీ కుప్పంలో పాగా వేయాలన్న బలమైన సంకల్పంతో వన్యకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్ను వైసీపీ అభ్యర్థిగా పోటీలో పెట్టింది. భరత్ను గెలిపిస్తే క్యాబినెట్లో తీసుకుంటానని కూడా సీఎం ప్రకటించడం వైసీపీకి అనుకూల అంశంగా మారింది. ఇక మంత్రి పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరు కంటే కుప్పంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తూ రాజకీయాలు చేశారు. కుప్పం రాజకీయం ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు పరిస్థితి తీసుకొచ్చింది. ఇక ఎన్నికలకు ముందే హంద్రీనీవా నీటిని కుప్పంకు తీసుకురావడం, పాలారు ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి తమకు ఈసారి కుప్పంలో గెలుపును తీసుకొస్తాయని వైసీపీ భావిస్తోంది. కుప్పంలో ఎక్కడ చూసినా ఈ అంశంపై చర్చ నడుస్తోంది. 2019లో 85% మించని పోలింగ్ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పెరిగింది. పోలింగ్ పెరగడం మంచిదే అయినా గత ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ 30,700కు పరిమితమైంది. ఇప్పుడు 1,00,000 ఓట్ల లక్ష్యం టీడీపీ క్యాడర్కు ఛాలెంజ్గా మారిపోగా వైసీపీ క్యాడర్కు చంద్రబాబు ఓటమి టార్గెట్ అయింది. ఎవరికి వారు ఇలా సై అంటే సై అంటున్న పరిస్థితి కుప్పంలో ఉండగా క్రాస్ ఓటింగ్ ప్రచారం కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది. టీడీపీ వైసీపీని సమాన దృష్టితోనే కుప్పం ప్రజలు చూశారన్న చర్చ క్రాస్ ఓటింగ్పై ప్రభావం చూపుతోంది.
జనం ఏ పార్టీకి ఏ అభ్యర్థికి ఓటు వేశారో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితుల్లో ఎవరి ధీమా వారిదే అన్నట్లుగా ఉంది.